నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే విలపల్లి శంకర్ గారు ఉన్నారు. త్వరలో శాసనసభ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా మొదటిసారి అసెంబ్లీ వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడతాం, జలాల విషయంలో చేస్తున్న తప్పిదాలను కూడా ఎండగడతాం అనుకుంటే ఇటు బీఆర్ఎస్ అంటుంది. ఎలా ఉండబోతుంది శాసనసభ సమావేశం? మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇవాళ అక్కాసు వెలుగగక్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధుల మీద జరిగిన ఉద్యమం. ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు అవకాశం ఇస్తారు. ఒక ఉద్యమకారుడు అని చెప్పి 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఇవాళ సుక్క ఒక ఎకరానికి పాలమూరులో ఒక ఎకరాన్ని కూడా నీళ్ళు అందియలేని పరిస్థితి. ఇలా కృష్ణా రివర్ బోర్డు కేటాయింపుల ప్రకారం కనీసం 2009 టీఎంసీ 299 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించి పాలమూరు ఎత్తిపోతల పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనీసము 2-3 ఎత్తిపోతల పథకాలైనా తుదిమెలుగులు దిస్తే ఒక 20% ఎక్స్పెండిచర్ చేసిన కొంత సాగుకు వచ్చేది, రైతులకు ఉపయోగపడేది. కనీసం చెంచడు మన్ను కూడా వేయలే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని. ఇవాళ దక్షిణ తెలంగాణను అన్ని విధాల నిర్లక్ష్యం చేస్తూ, ఇక్కడ రైతులను నిర్లక్ష్యం చేస్తూ, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ దండుకొని రాష్ట్ర ఆర్థికాన్ని అంతా దోసుకొని పోయి కాళేశ్వరానికి పెడితే కాలగర్భంలో కలిసిపోయేది. కాబట్టి ఆ యొక్క కాలగర్భంలో కలిపి వచ్చిన కాళేశ్వరం అవినీతి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి దొంగే దొంగ అంటే దొంగనే దొంగ అంటున్నాడు దూరం అనే పరిస్థితికి వచ్చింది. గజ దొంగలకు గజ దొంగ కేసీఆర్. కాబట్టి ఇవాళ ఏ ఒక్కరు నమ్మలేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక యువకులకు నిజంగా రాజకీయ అవకాశం కల్పించి ఒక యువకులను ఎమ్మెల్యేలు చేసిన పరిస్థితి. 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటాం. కాబట్టి ఇలా ఆయన చేసే ఎత్తుగడలు, ఆయన చేసే వికట్కర నాటకాలు అన్నిటి కూడా మేము ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రధానంగా ఎలాంటి అంశాన్ని అసెంబ్లీలో తొలిసారి మాట్లాడనున్నారు? అంటే మా నాయకుడు, సభానాయకుడు ఏ అవకాశం ఇచ్చినా మాట్లాడనికే మేము సిద్ధంగా ఉన్నాం. మరోవైపు ఈ 13వ తారీఖు నల్గొండలో భారీ బహిరంగ సభ కేసీఆర్ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ను అటాక్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రగిల్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? మనందరికీ తెలుసు, 2 నెలల క్రితంనే కర్రు కాల్చి ఆతబెట్టిరు. ఇప్పుడు మళ్ళా కాయమంటే తంతె బొక్కబోల పడతాడు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు తంతె బొక్కబోల పడతా అంటే ఎంపీ ఎలక్షన్లో తన్నబోతున్నాం, అది కూడా ఉనికి కోల్పోతాడు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కన్మరుగయ్యేది ఖాయం. ఒక పదం మాత్రం పదే వినిపిస్తుంది, ప్రభుత్వాన్ని పడగొడతాం, ప్రభుత్వం పడిపోతుందని. ఈ ఏకంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారు. అధికార పార్టీ కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఏంటి మీకేమన్నా అలాంటి ఏమన్నా భయం ఏమైనా ఉందా? అలాంటి పరిస్థితి ఏంటి? భయం కాడు, మా నాయకుడు పటిష్టమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ప్రజలు అందజేశారు. ప్రజలకు ప్రజా పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అండ ఉన్న రోజులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో అధికారం చెలాయిస్తాడు, ప్రజలకు ఇచ్చిన మాట చెలాయిస్తాడు, ప్రజల మాట ఒమ్ము చేయకుండా నడుపుతాడు. కాబట్టి ఇలా భయభ్రాంతులకు గురైంది. వాళ్ళ అవినీతి అక్రమాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ముందే అడ్వాన్స్గా అరుస్తూ ఉన్నారు, కర్సనిక చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు భయపడరు, ఎవరేం చేయరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో ఇంకా ఎంపీ సీట్లు గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కాబోతుంది. రాబోయే కాలంలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ మేము పోటీలో ఉన్నాం, అసలు కాంగ్రెస్ బీజేపీ పోటీనే కదా అంటుంది. ఈరోజు బీఆర్ఎస్ ఎప్పుడూ అమ్ముడు పోయింది. వాళ్ళ అవినీతి అక్రమాలను వెలికి తీయకుండా ఇవాళ రాజ్యాంగ శక్తి సంస్కర్తలు ఏమవుతున్నాయో ఇవాళ అవన్నీ వాళ్ళ మీద ప్రయోగించకుండా, వాళ్ళ మీద అవినీతిని నెట్టకుండా ఇలా బీజేపీకి ఎప్పుడో లోపాయకార ఒప్పందాలు అయిపోయినాయి. కాబట్టి రాజ్యాంగ శక్తులే పనిచేస్తలేవు. మీ అందరికి తెలిసిన విషయం ఏదండి. కాబట్టి ప్రజలు అవన్నీ గమనిస్తారు. అందుకే ప్రజలు ఈసారి అధికారం పూర్తిగా అధికారం కట్టబెట్టారు. కాబట్టి రేపు పార్లమెంట్లో కూడా ఎక్కువ మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి రాబోతున్నాయి. మొత్తంగా ఇది వీలపల్లి శంకర్ గారు ప్రధానంగా చెప్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు కూడా కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు, ప్రజలు మావైపోయి ఉన్నట్టు కూడా వారు స్పష్టం చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కెనపర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.